ఏపీలో నిన్న బడ్జెట్ సమావేశాలు చాలైనాయి కదా. ఇవాళ శాసనసభ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తే మండలి మాత్రం ఇవాళ సూతం గరంగరమే నడిచింది. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎప్పటి వరకు తీరుస్తుందనేది కూడా చెప్పిండ్రు. ఇక ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాన్. గవర్నర్ మాట్లాడుతుంటే వైసీపీ సభ్యులు చేసిన పని సభ్య సమాజం సిగ్గుపడేటట్టున్నదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు బాధపడుతున్నానని చెప్పిండు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని అన్నాడు. ఇవాళ మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని మాటిచ్చిండు. అధికారంలోకి రాగానే పింఛన్లను 1000 రూపాయలు పెంచినాం, ఏడాదికి 33,000 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పిండు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పిండు. మే నెలల తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తామని చెప్పిండు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదాంతో కలిపి 3 వాయిదాల్లా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. అట్లనే మత్స్యకారులకు సుతం 20,000 ఇస్తామన్నాడు. ఇక అట్లనే నిరుద్యోగులకు సుతం శుభవార్త చెప్పిండు బాబు సారు. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం, దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతైనా కష్టపడతాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నాడు. ఇక ఇన్ని రోజులల్లో ఎన్ని పనులు చేసినామనేది పవన్ సార్ కూడా చెప్పుకొచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష. ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా, పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది 22,500 గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా మేం కలిసే ఉంటాం, కింద పడ్డా పైకి లేచినా కూటమి విడిపోదు, ఇంకో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటదని చెప్పుకొచ్చిండు. అధికార పార్టీనే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటదని పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద పంకపార్టీ లీడర్లు గిట్లన్నారు. ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ లీడర్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నా నేను అన్నాను చెప్పండి? నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనరల్లో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడితే ఎస్ వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతాడు. అధికార పార్టీకి తగ్గట్టు ప్రతిపక్షం కూడా మేం అసలుకే తగ్గమన్నట్టే కౌంటర్లు ఇస్తున్నారు. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యతోని సంబంధం లేకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుట్ల తప్పులేదని పువ్వుపార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పిండు. కాబట్టి చూడాలి మరి ఈ ప్రతిపక్ష హోదా ముచ్చట ఎన్ని రోజుల దాకా నడుస్తుందో.